జైభీం చైర్మన్కు చిరు సన్మానం. కష్టపడి పనిచేస్తూ నైతిక విలువలతో జీవిస్తున్నారు. మాదిగలు అన్ని రంగాల్లో ఎదగాలి. మాస్టర్ ఇంటెలెక్చువల్ అసోసియేషన్కు విశేష పేరు ప్రఖ్యాతులు కలవు. సమాజాన్ని చైతన్యపరచడంలో తాను ఎప్పుడు ముందే ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు ఎవరు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ప్రొఫెసర్, అగ్రికల్చర్ సంబంధించినటువంటి వివిధ రకాలుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో మంచి అని ఎందుకు చెప్తున్నా అంటే అందరూ ఒకే ప్లాట్ఫామ్కి వచ్చి ఇలా ఉన్నటువంటి కులాల ఆధారంగా మతాల ఆధారంగా ఇలా పరిపాలించేటువంటి రాజకీయ నాయకులకు మేము కూడా ఉన్నాము, మా పరిస్థితి కూడా మెరుగ్గా ఉంది, మేము కూడా ఏమైనా చేస్తాం జాతి కోసం అని నిలబడ్డటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న పిలిచి చిరు సన్మానం చేయడం జరిగింది. నిజంగా వాళ్ళు చూసినాక చాలా వరకు ఒక సంతోషం అయితే అనిపించింది. ఎందుకోసం అంటే ఇలా కులాల ఆధారంగా ఇలా మతాల ఆధారంగా రాజకీయం చేసినటువంటి రాజకీయ నాయకులను చూసిన తర్వాత మేము ఎందుకు ఒక్కటి కావద్దు, మేము ఎందుకు నిలబడద్దు, మేము ఎందుకు మా జాతి కోసం మేము పని చేసుకోవద్దు, మా జాతికి అన్నం జరిగినప్పుడు మేము ఎందుకు ప్రశ్నించవద్దు, మా జాతిలో కూడా అనేక రకాలుగా అవమానాలు గురి చేస్తున్నారు, మమ్మల్ని కావాలనే ఏసీపీ డ్రాపులు చేస్తున్నారు, మమ్మల్ని కావాలనే వివక్షత చూపెడుతున్నారు, మేము సంఘటితం అయితే అందరూ కూడా దూరంగా ఉంటారు, ఎందుకు మేము సంఘటితం కావద్దని వాళ్ళందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్కి వచ్చి నిన్న ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వ్యవస్థలో భాగంగా చిరు సన్మానం కూడా చేసిన నేపథ్యం కూడా ఉంది. హైదరాబాద్ అశోక్ హోటల్లో మాస్టర్ ఇంటెలెక్చువల్ ఫోరం వారు ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో మేధావులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జేబీ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ బరిగల శివన్, మాస్టర్ ఇంటెలెక్చువల్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ మెంబర్ ఆచార్య విద్యాసాగర్ కమిటీ సభ్యులు జన్ను, నరేందర్, అనిల్, వినయ్ మేధావులంతా కలిసి జేబీ చైర్మన్కు చిరు సన్మానం చేశారు. సమాజాన్ని ప్రభావితం చేసే క్రమంలో అత్యంత ప్రజాదరణ కనబరుస్తున్న జేబీ సంస్థల చైర్మన్కు మాస్టర్ ఇంటెలెక్చువల్ అసోసియేషన్ తోడుగా ఉంటుందని అభినందనలతో హామీ ఇచ్చారు. ఎన్ని కష్టాలు, ఎన్ని అవంతరాలు, ఎన్ని అసంఘిక శక్తులు, దాడులు, ఎన్ని కుట్రలు, ఎన్ని ఆర్థికమైన సమస్యలు ఎదురైన అన్నిటిని తట్టుకొని భరిస్తూ సమాజాన్ని మొక్కవని విశ్వాసంతో గౌరవిస్తూ తెలంగాణ ప్రజల్ని పార్టీలకు అతీతంగా ప్రభావితం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ఇంటెలెక్చువల్ సభ్యులకు జేబీ చైర్మన్ హామీ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఉన్నటువంటి ఒక వ్యవస్థ నడవాలంటే కులం బలంగా ఉండాలి, కులంతో పాటు మతం బలంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అండదండలు ఉంటాయి. కానీ ఇలా దళితులు అని చెప్పుకునే వాళ్ళు మాదిగలకు ఏ అండదండలు లేవు. ఇలా మాదిగలకు ఉన్నటువంటి అండదండాలు రాజకీయ పరంగా లేవు, ఇవాళ ఉద్యోగ పరంగా లేవు, ఇవాళ ఉన్నటువంటి సామాజిక పరంగా కూడా సపోర్ట్ ఇయ్యరు. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అంతంత మాత్రమే ఉంటాయి. ఇలా మాదిగలు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది, ఊరికి చివరిగా ఉంటారు. ఇలా అణచివేత ఇలా ఉన్నటువంటి ఏదైతే దళిత కుటుంబాల నుంచి కూడా అణచివేత ఎక్కువగా ఉంటుంది, అణచివేత అధికంగా ఉంటుంది. ఇలా ఆర్థికంగా ఎదిగే క్రమంలో కాలు బట్టి లాగేసే వాళ్ళు వేల మంది ఉంటారు. వేల సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా అణగారిన కుటుంబాలకు ఆసరిగా నిలబడాలి, ఈ జాతులకు ముందు నడవాలి అన్నటువంటి లక్ష్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నిలబడ్డటువంటి ఒక నినాదం జేబీ నినాదం. ఆ నినాదాన్ని బతికించడం కోసం, ఆ నినాదం బలపడడం కోసం, ఆ నినాదం నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం కోసం ఏదైతే అంబేద్కర్ స్ఫూర్తితో ఇలా ముందు వరుసలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన అగ్రవర్ణ కులాలు, ఒక పక్కన అగ్రవర్ణ మీడియా ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా దగ్గర కూడా రాలేని పరిస్థితి. ఇలా ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు, ఆర్థికంగా ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఇలా వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి రాజకీయ పార్టీలు కూడా. కానీ మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేసే అటువంటి పరిస్థితి కూడా లేదు. ఇలా మన జాతిలో అంతంత మాత్రమే ఉన్న సందర్భాలు ఆ జాతులకు నేనున్నాననే భరోసాను కల్పిస్తూ ఇవాళ జైభీం టీవీ, జైభీం దినపత్రిక సుమారుగా 9 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి గుండె చప్పుడుగా నిలబడి ఇలా ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇలా ఒక నెట్వర్క్ను జైభీం నినాదాన్ని నెట్వర్క్ను ఇలా సుదీర్ఘకాలంగా 9 సంవత్సరాల నుంచి ఇలా ప్రజల మధ్య తీసుకుపోయి ప్రతి ఒక్కరి నోట కూడా జైభీం నినాదాన్ని వాళ్ళ గుండెల మీద మోసే విధంగా ఇలా కష్టపడుతూ ఇలా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చిందంటే నిజంగా ఆ అంబేద్కర్ దీక్ష వలన. అందుకోసమే ఇలా మాదిగ జాతి, మాల జాతి, ఇలా అనేక కులాలు, అనేక బీసీలు, అనేక సబ్బండ కులాలు ఇలా మన గౌరవిస్తున్నాయి అంటే ఈ జైభీం నినాదం బట్టే అనేటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.